సమాలోచనకు స్వాగతం. టెన్షన్ ఈ రోజున ప్రతి వాళ్ళు ప్రతిదానికి టెన్షన్ పడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ప్రతి విషయంలోనూ టెన్షను. అసలు ఈ టెన్షన్ ఎందుకు వస్తుంది? చూడండి, తల్లి పిల్లలకి ఆ టైంకి అన్నీ అందించడానికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రోజు చేసే పనులే కానీ ఆ పనులు చేయాలంటే చాలా టెన్షన్. అలాగే తండ్రి జీతం 4 రోజులు లేట్ అయితే టెన్షన్. ఒక బఫర్ పెట్టుకోకపోతేనే కదా ఈ టెన్షన్. అట్లాగే తల్లి ప్లాన్ చేసుకుంటేనే కదా టెన్షన్ ఉండదు. నెక్స్ట్ డే ఏం చెయ్యాలి అనేది కొన్ని తరిగి పెట్టుకోవచ్చు, కొన్ని రెడీగా పెట్టుకోవచ్చు, కొన్ని నానబెట్టుకోవచ్చు. పిల్లలకి ఇవ్వాల్సింది భర్తకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయచ్చు. ఆవిడ కూడా ఉద్యోగం చేసుకున్నట్టయితే అందరూ తల బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోవడానికి రోజు ఉండేదానికి ఎందుకంత టెన్షన్ పడాలి? మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ తల్లులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముఖ్యంగా ప్రతిదీ వాళ్ళే చేయాలి. క్రెడిట్ అంతా వాళ్ళకే కావాలి. ఏం క్రెడిట్ కావాలి మీకు? మనం చెయ్యలేక ఇబ్బంది పడుతున్నాం, మన వల్ల కావట్లా. ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. కానీ చాలామంది తల్లులు ఏం చేస్తున్నారంటే అన్నీ వాళ్ళే చేసుకోవాలి. అది ఏదైనా కాఫీ పెట్టినా సరే వాళ్ళే కరెక్ట్గా కలుపుతారని వాళ్ళకి నమ్మకం. ఓ చిన్న ఇంట్లో పెద్దగా పిల్లలు అయి ఉంటారు, వాళ్ళకి 15-16 ఏళ్ళు పైబడ్డ పిల్లలు ఉంటారు, మరి 6-7 పిల్లలు కాదు. అయినా సరే వాళ్ళకి చిన్న చిన్న పనులు అసైన్ చేయరు. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఏమన్నా కాస్త ఇది తరిగివరా తరిగిస్తారు కదా, లేదా కొంచెం ఇది నీళ్లు పట్టు బాటిల్స్లో పడతారు కదా, అలాగే బట్టలు మడతేసేయండర్రా మడతేస్తారు కదా. మీరు చెప్పడంలో ఉంటుంది, మీరు నేర్పటంలో ఉంటుంది. భర్తలకు ఏ పని చెప్పరు, మీకు అది అలవాటు. లేదా కొంతమంది పాపం చెప్పాలనుకున్నా వాళ్ళు చెయ్యరు, సరే వదిలేయండి. పిల్లలకి నేర్పద్దు, నెక్స్ట్ తరం వాళ్ళకి. రేపు పొద్దున వాళ్ళకి స్పౌసెస్తో ప్రాబ్లం రాదు. మీరు ఏ పని వాళ్ళకి చెప్పకుండా మీరే అన్నీ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు టెన్షన్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంకి అందుకోగలమా అందుకోలేమా. అందుకే చాలామంది ఆడవాళ్ళకి ముఖ్యంగా షుగర్లు ఎక్కువ వస్తున్నాయి, బీపీలు షుగర్లు. ఎందుకంటే మీరు కొని తెచ్చుకున్నవి, కొన్ని ఏమో పిల్లలకి నేర్పించకపోవడం వల్ల పిల్లలకి భర్తకి. ఇంట్లో వాళ్ళకి అసైన్ చేయండి, కొన్ని పనులు అసైన్ చేసేయండి. నువ్వు ఇది చెయ్యాలంతే, తప్పదు. కనీసం ఆ వండి టేబుల్ మీద పెట్టినవి బాక్సుల్లో పెట్టుకోవటం కూడా మీరు నేర్పట్లేదు. మా కొలీగ్ ఒక ఆవిడ ఉన్నారు, చాలా కులాసాగా వస్తారు, హ్యాపీగా వస్తారు. అవును, నేను అన్నానమ్మా నేను ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటాను చేయడానికి, అసలు ఎవరంటే మీరు నేర్పించండి. ఇప్పుడు నేను అన్నీ వండి అక్కడ పెడతాను, ఎవరికి ఏది కావాలో వాళ్ళు టక్క పెట్టేసుకొని ఎవరి బాక్స్ వాళ్ళు సర్దేసుకుంటారు, అక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్ తినేస్తారు, ఆ ప్లేట్ సింక్లో పెడతారు, వెళ్ళిపోతారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ పిల్లల ఏజ్ ఎంత అని అడిగాను నేను. 6th క్లాసు 5th క్లాసు అంటే 6వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్న పిల్లలే వాళ్ళ క్యారేజ్ వాళ్ళు పెట్టేసుకుంటున్నారు చక్కగాను. వాళ్ళ బాక్సులన్నీ తోయిను అక్కడ పెట్టి ఉంచితే అందులో చక్కగా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మరి బడి పిల్లలే డిగ్రీలు చదువుతున్న పిల్లలకి మనం ఎందుకు నేర్పట్లా? చాలామంది తల్లులు ఏం చేస్తున్నామంటే అన్ని బాక్సులు చేతికి అందించటం, ఇంకా అందించిన బాక్స్ వాళ్ళు మర్చిపోయిపోవడం ఒక్కొక్కసారి. ఇవన్నీ ఎక్కడ తేడా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను. ఆ తర్వాత నుంచి ఐ మేడప్ మై మైండ్. నేను వాళ్ళని ఇన్సిస్ట్ చేయడం మొదలుపెట్టాను మా పిల్లల్ని. రెండు పెట్టుకోండి, బాక్స్ పెట్టాను, ఆ స్పూన్ ఎందుకంటే స్పూన్ పెట్టడం కూడా వాళ్ళు పెట్టుకోరు. అది కూడా మనం పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒక్కోసారి మనం మర్చిపోతే మన మీద ధ్వజమెత్తుతున్నారు అని. అలా కాదని చెప్పేసి ఆ రోజు నుంచి నేను ఏం చేశాను అంటే వీళ్ళు పెట్టుకోవడం అలవాటు చేశాను. మెల్లమెల్లగా ఎవరు బాక్స్ వాడు ఎంత కావాలో వడ్డించుకుంటాడు. లేకపోతే అమ్మ ఇంత పెట్టావు తినలేకపోయాను, ఇలా పెట్టావు తినలేకపోయాను, ఇలా ఈ గోల్ ఉండదు, పెట్టుకొని వెళ్ళిపోతారు. కనీసం ఆ చదువుకునే ఏజ్లో, స్కూలింగ్ ఏజ్లో. ఆ తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా, కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి కొన్ని పనులకి. చాలామంది నేను గమనించాను, అంతకు ముందు తరం వాళ్ళు కూడా వాళ్ళకి వంట చేసే ఓపిక ఉండదు. కోడలు ఉంటుంది, జాయింట్లు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కేవలం తరిగే పనులు అవి అసైన్ చేస్తారు, ఊడ్చటాలు చిమ్మటాలు అసైన్ చేస్తారు, వంట మాత్రం అసైన్ చేసేవాళ్ళు. నాకు ఎందుకు అప్పుడప్పుడు అనిపించేది, ఏంటి వీళ్ళు ఎవరు? మా అమ్మని అడిగాను, అమ్మ ఎందుకమ్మా ఇలాగా వాళ్ళు ఎంత చేయలేకుండా అలా చేస్తున్నారు, మన చుట్టాలే కదా వాళ్ళు, అదేంటది ఆవిడ అప్పచెప్తే చేస్తారు కదా కోడళ్ళు. నీకేం తెలిసే ఆ పాతకాలం ఆలోచనది. వంటిల్లు అప్పచెప్తే మన గ్రిప్ పోతుంది ఫ్యామిలీ మీదని నమ్ముతారట వాళ్ళు. నా మొహం, గ్రిప్పులు పోవడం ఏమిటండి? మీ కొడుకు మిమ్మల్ని గౌరవించడా, మీ కోడలు గౌరవించదా, లేకపోతే ఇంకొకరు చేయరా? మీరు కొంచెం రిటైర్ అవ్వాలి. 60 ఏళ్ళు 70 వచ్చిన తర్వాత రిటైర్ అవ్వకపోతే ఎలా? వాళ్ళు ఏదో వాళ్ళు చేయనియండి, వాళ్ళు చేతనట్టు చేస్తారు.
మీరు అందించండి. ఇప్పుడు కోడళ్ళ రోల్ మీరు తీసుకోండి, కోడళ్ళ రోలు తరిగించడం అలాంటివన్నీ అందించండి. మీరు కూడా రిలాక్స్ అవ్వాలి కదా. అవన్నీ పాచింతకాయ పచ్చడి ఆలోచనలు వదిలేయండి. ఎవరి స్థానం వాళ్ళదే. నాకు తెలుసు, నాకు ఒక పెళ్లిలో అక్కడ పెళ్లి జరుగుతూ ఉంది, ఇక్కడ పెళ్లి కొడుకు తల్లి కళ్ళు తుడుచుకుంటోంది దుఃఖపడి. ఏంటంటే ఈ క్షణం నుంచి వాడు నాకు కొడుకు మాత్రమే కాదు కదా, దాని భర్త, వాడు నాకు దూరం అయిపోతాడేమో. ఇన్ని ఇన్సెక్యూరిటీస్లో ఎలా బతుకుతామండి మనం? అరే మన తరము ఇంకో తరం పిల్లల్ని, మన పిల్లలకి ఒక ఫ్యామిలీలు ఏర్పరచాలని మనం పెళ్లి చేస్తూ నా కొడుకు నాకు దూరం అయిపోతాడని బాధపడటం ఏమిటి? అంటే ఒక నెగటివ్ ఆలోచనతో బతుకుతున్నామా లేదా మనం? వాడు భార్యతో చక్కగా ఉన్నాడు అంటే మనకి దూరం అయ్యాడనే భావం నుంచి బయటపడాలి మనం. మనం కూడా అలా వెళ్ళిన కోడళ్ళమేగా. మరి మన అత్తగారులు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి? వాడు దాంతో క్లోజ్గా ఉండి చక్కగా ఒక కుటుంబం ఏర్పరచుకొని చక్కని దాంపత్యం కొడుక్కి, కోడలికి, కూతురికి, అల్లుడికి ఉంటేనే వాళ్ళ పిల్ల పాపలతో కలకాలం ఉంటారు. మనం చూసి ఆనందించాలి. అంతేగాని ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో దానికి దగ్గర అయిపోతున్నాడు, పెళ్ళాం బెల్లం అయిపోతుంది, నేను అల్లం అయిపోతున్నాను. అల్లమే ఆరోగ్యానికి మంచిదండోయ్, బెల్లం కంటే కూడా. అమ్మని ఎవరు మర్చిపోతాం? ఎవ్వరం మర్చిపోం. అమ్మ స్థానం అమ్మదే. అది మనకి మనసులో ఖచ్చితంగా ఉంటే అసలు మనం ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లేదు. మనకేమన్నా పోటీయా అండి వచ్చిన కోళ్ళు? మన వయసులో సగం లేదు. మన చక్కగా మన అబ్బాయితో కాపురం చేయడానికి వచ్చింది, దాన్ని హాయిగా కాపురం చేసుకొనివ్వండి, దాని ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి, మన ఇంట్లో లాగా కలిసిపోనివ్వండి. వాళ్ళ అమ్మ తర్వాత స్థానం మీద అవుతుంది అప్పుడు. అంతేగాని ఎప్పుడు టెన్షన్, దేనికో దానికి టెన్షను. కొడుకు 2 రోజులు ఫోన్ చేయకపోతే టెన్షన్. వాడు నాకు ఫోన్ చేయలేదు, రోజు చేసేవాడు చేయలేదు. లేదా వాడేదో 4 కబుర్లు తక్కువ చెప్తే టెన్షన్. వాడు ఈ మధ్య నాకేమీ చెప్పట్లేదు, ఇదివరకు అన్నీ చెప్పేవాడు. ఏంటండి చెప్పాలి, వాడు ఉద్యోగం వాడిని చేసుకొనియండి ఎక్కడో. వాడి టెన్షన్స్ వాడికి ఉన్నాయి. వాడు ఆఫీసు పోవాలి, రావాలి, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పనులు చేసుకోవాలి. ఇదివరకు మీరు అందించినట్టు కాదు కదా, కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది, వాళ్ళిద్దరు పనులు ఉంటాయి వాళ్ళకి. మనం ప్రతిదీ భూతద్దంలో చూడటం మానేస్తే మనకి ఆ టెన్షన్లు ఉండవు. ఆడవాళ్ళ సగం టెన్షన్ ఊహాజనితమైనవి. అంటే వాళ్ళ ఊహలు ఎక్కువ, క్రియేటివిటీ ఎక్కువైపోయి నాకు కొడుకు దూరం అయిపోతున్నాడు, లేదా నా కూతురు ఇలా దూరం అయిపోతుందో, లేకపోతే మా భర్త నాతో సరిగ్గా లేరు, ఇదిగో వాళ్ళు రాగానే చూడు ఎలా అయిపోయాడు, నాతో నాన్నే పట్టించుకోవట్లేదు, ఇదిగో ఇలాంటివన్నీ సిల్లీ ఊహలు. ఇవన్నీ సిల్లీయే నా దృష్టిలో. మీ భర్త వాళ్ళ అప్పల చెల్లెలతో, భార్య తల్లిదండ్రులతో హాయిగా ఉంటే మీతో సరిగ్గా లేనట్టు ఎలా అవుతుంది? వాళ్ళ స్థానం వాళ్ళదే. చెల్లి, తల్లి, తండ్రి ఆ స్థానం అది. భార్యగా మీ స్థానం మీదే. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ భార్యకు కూడా ఉండకూడదు. ఇలా ఆడవాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో అనవసరమైన టెన్షన్స్ పెట్టుకొని, బీపీలు పెంచుకొని, షుగర్లు పెంచుకొని అనారోగ్యం పాలు మాత్రం కాకండి. అందరినీ కలుపుకుంటూ పోండి, మీ ఆరోగ్యం చాలా బాగవుతుంది. బై ఫర్ నౌ.